ప్రపంచంలో చంచలమైనదంటూ ఏదైనా ఉంది అంటే, అటు ఇటు పరుగులు తీసేదంటూ ఏదైనా ఉంది అంటే అది మన మనస్సే. ఎంతమంది ఒప్పుకుంటారు ఈ విషయాన్ని? ఎందుకోసం అంటే చాలాసార్లు మనం కూడా అది ఎక్స్పీరియన్స్ చేస్తాం. దేవుని మందిరాల్లో కూర్చుంటాం, కానీ మన మనస్సు ఎక్కడ తిరుగుద్ది? సినిమా హాల్ చుట్టూ తిరుగుతూ ఉండొచ్చు, కొంతమంది త్రాగుబోతుల గృహాల చుట్టూ తిరుగుతూ ఉండొచ్చు, లేదా కొంతమంది వారిని ప్రేమించిన వారి చుట్టూ ఆ మనసులు తిరుగుతూ ఉండొచ్చు, కొంతమంది ధనం ఎక్కడుందో అక్కడ వారి మనస్సు ఉండొచ్చు. ఇక్కడే కూర్చుంటారు, ఆలోచనలు మాత్రం రకరకాలుగా చాలా మంది చేస్తూ ఉంటారు. అందరూ కూడా దేవుని సేవకుడు ఏమన్నాడంటే, ఇట్ ఈస్ బెటర్ టు థింక్ అబౌట్ గాడ్ సిట్టింగ్ ఇన్ ఎ బోట్ రాదర్ దాన్ సిట్టింగ్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ థింకింగ్ అబౌట్ ఫిషింగ్. దేవుని మందిరంలో కూర్చుని వేరే వేరే విషయాల కోసం ఆలోచన చేసే శరీరాలు ఎక్కడే ఉంటాయి, కానీ మన మనసులు ఎక్కడో. ఏమండి, టూర్లు వాట్సాప్ ఆన్ చేయగానే, యూట్యూబ్ ఆన్ చేయగానే, హలో ఫ్రెండ్స్ మేము ఇప్పుడు ఎక్కడ ఉన్నాం, ఇది చాలా బాగుంది, రెస్టారెంట్ చాలా బాగుంది, అది బాగుంది, ఇది బాగుంది అని ఆ ఫోటోలన్నీ ఎక్కడ పెట్టేయాలా? స్టేటస్లో పెట్టేయాలి, అందరికీ తెలియాలి మేము తిరిగామని చెప్పి. మనస్సు చంచలమైంది, అది అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. అయితే దేవుని వాక్యం సెలవిస్తాం, దేవుని సందుకు వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే మనసును ఏం చేయాలా? కట్టాలి. దేవుని వాక్యంతో మనస్సును కట్టినప్పుడు దేవుని కార్యాలు స్పష్టంగా మనం